హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దీపావళి. నా సైడ్ నుండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను చెప్పానని చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ వీడియోస్ చూడకపోతున్నా. సో ఈరోజు ప్లాన్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ చాలా ఇన్ ద సెన్స్ క్రాకర్స్ ఏం బ్లాస్ట్ చేయట్లేదు బికాజ్ ఈ టైంలో ఎందుకో బ్లాస్ట్ చేయాలనిపించట్లేదు. యూజువల్గానే మేము క్రాకర్స్ చాలా తక్కువగా ఉంటాం అనమాట, ఎన్వైరన్మెంట్కి అంత హెల్దీ కాదు అని చెప్పి. సో ఆ పొగ అంత సెట్ అవ్వదు అని చెప్పి చాలా లిమిటెడ్ గా తీసుకుంటూ ఉంటాము. అట్లీస్ట్ కాకరొత్తులు ఒకటి తీసుకుంటూ ఉంటాము. సో ఈసారి అది ఉందా లేదా ఇంకా తెలియదు. బాబాయ్ అయితే తీసుకొస్తా అన్నారు, జస్ట్ శాస్త్రానికన్నా మనం కాల్చుకోవాలని చెప్పి. సో శాస్త్రానికి కూడా నాకు తెలిసి దీపాలు ఒకటే వెలిగించుకుంటే చాలు, ఆ ప్లాన్ ఉంది. యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్ కంటే ముందు చాలా జరిగాయి అనమాట. ఇది నేను మొత్తం రెడీ అయ్యాక ఇంట్రో షూట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని చాలా బ్యాక్ కి తీసుకెళ్ళాలి. ఆ క్లిప్స్ అన్ని నేను రికార్డ్ చేశాను. సో మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేశాము. నైవేద్యం తర్వాత మమ్మీ పూజ కూడా చేశారు. సో పూజ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు రెడీ అయ్యాను బికాజ్ ఇన్స్టాకి ఫోటోషూట్ చేసుకోవాలని చెప్పి. అజిత్ చాలాసేపటి నుండి కిందనే వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ హర్ చాయిస్ అనంతపూర్లో. నేను అన్నది కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. వాళ్ళకి ఆన్లైన్ ఉందో లేదో మీరే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. నాకు తెలిసి లేదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే ప్రొవైడ్ చేస్తారేమో, మేబీ యూ హ్యావ్ టు ఆస్క్. అండ్ దెన్ ఇంకా ఇప్పుడు ఫోటోషూట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గృహప్రవేశం సిరీస్లో అడిగారు కదా అక్క హెయిర్ స్టైల్ చేంజ్ చేయండి అని చెప్పి. నాకు తెలిసిందే 3 హెయిర్ స్టైల్. ఒకటి ఇదేదో సైడ్కి క్లిప్ పెట్టి అలా మెయింటైన్ చేస్తాను, ఇంకొకటి పోనీ వేసుకోవడం, ఇంకొకటి హెయిర్ లీవ్ చేయడం అనమాట. ఇంతకు మించి నేను హెయిర్ స్టైల్ ట్రై చేయాలంటే నా కోసం ఒక హెయిర్ స్టైలిస్ట్ రావాలి. సో నెక్స్ట్ అకేషన్స్ ఏవైనా ఉంటే మేము అదే అనుకున్నాము, ఒక హెయిర్ స్టైలిస్ట్ ని తర్వాత శారీ డ్రైపింగ్ వాళ్ళని రమ్మని చెప్తే ఈజీ అయిపోతుంది మాకు. ఎందుకంటే ఇంతకు మించి హెయిర్ స్టైల్ ట్రై చేయడం నాకు రాదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాదనమాట. ఫ్రెంచ్ ఫ్లైట్ అవన్నీ మమ్మీ వేస్తారు కానీ ఆ వేసే టైం కూడా లేదు. సో నెక్స్ట్ ఏదైనా పెద్ద అకేషన్ వచ్చినప్పుడు మేము వాళ్ళని పిలవాలని అనుకుంటున్నాం. సో దట్ మేము కూడా కొంచెం ఇలా హెయిర్ లీవ్ కాకుండా మంచిగా రెడీ అవ్వచ్చు అని చెప్పి. జెన్యూన్లీ స్పీకింగ్ అండి, నాకు కూడా హెయిర్ లీవ్ అస్సలు నచ్చదు అండ్ కంఫర్టబుల్ గా ఉండని కూడా ఉండదు అనమాట. మీరు నన్ను ఇంటికి వస్తే పొరపాటున ఎప్పుడైనా చూసినాను అనుకోండి, బయటికి ఎక్కడికి వెళ్ళినా నేను మాక్సిమం పోనీలోనే ఉంటాను. పొరపాటున ఇట్లా హెయిర్ లీవ్ చేసుకున్నానంటే దానికి కారణం ఏంటంటే ఫొటోస్ కోసం అంతే. అంతకుమించి అట్లా ఫోటోషూట్ అయిపోగానే ఇట్లా పోనీ టైల్ వేసేసుకుంటాను అనమాట. ఎంత కర్ల్స్ చేసుకున్నా కూడా ఐ లవ్ టు బీ కంఫర్టబుల్. కానీ ఇంకా మనం ఫొటోస్ కోసం కొన్ని చేయాల్సి ఉంటుంది. ఇంత రెడీ అయిపోయిన తర్వాత ఒక 3 ఫోటోలన్నా ఇన్స్టాగ్రామ్కి తీసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో మీరు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయారు అనుకోండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ప్రస్తుతానికి ఫోటోషూట్ చేసేసుకున్నాం. అండ్ ఈవినింగ్ డాలీ వాళ్ళు వస్తారనమాట, డాలీ జూలీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర దీపాలు పెట్టేసి వస్తారు. సో యాక్చువల్లీ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ పాటికి కొత్త ఇంట్లో జాయిన్ అయిపోయి ఉంటే అక్కడే దీపావళి సెలబ్రేట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇంకా వాళ్ళు వర్క్స్ జరుగుతున్నాయి చిన్నవి. సో పాతింట్లోనే జస్ట్ శాస్త్రానికి దీపాలు పెట్టేసి ఈవినింగ్ ఇక్కడికి వస్తారు. సో ఆఫ్టర్నూన్ కూడా మనకు చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. దీపాలు మమ్మీ తీసుకున్నారు హౌస్లో అంతా డెకరేట్ చేయాలని చెప్పి. సో ఆ దీపాల్లోకి మనము ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ పోసి ఒత్తులు పెట్టి ఈవినింగ్కి రెడీ చేయాలి. సో యాక్చువల్లీ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఈ పాటికి నేను ఫోటోషూట్ చేసుకొని వస్తాను. మీరు మార్నింగ్ నుండి పూజ ఎలా జరిగింది ఏంటి అంతా చూసేయండి, ఓకేనా? ఎస్, మొత్తం అంతా రివైండ్ చేసే టైం వచ్చింది. ఇది మార్నింగ్ ఫస్ట్ లేచి రెడీ అవ్వాలి కదా, జస్ట్ నార్మల్గా రెడీ అవుతున్నాను. సో చాలా మెంబర్స్ మళ్ళీ ఫెస్టివ్ మేకప్ లుక్ అడుగుతారని నాకు తెలుసు. నేను రెడీ అయ్యేటప్పుడు నేను ఎందుకు టైం లాప్స్ పెట్టానంటే నేను సేమ్ మేకప్ రొటీనే ఫాలో అవుతా అండి. ఆల్రెడీ ఫెస్టివ్ మేకప్ లుక్ అని చెప్పి ఒకటి చేశాను. బేస్ ప్రోడక్ట్స్ మొత్తం సేమ్, ఐ షాడో ప్యాలెట్ కూడా సేమే. కాకపోతే నేను కొంచెం ఏమంటారు దాంట్లోనే ఉన్న షేడ్స్ మార్చి వేసుకుంటూ ఉంటాను అనమాట. ఒకసారి షిమ్మర్ షేడ్, ఇంకొకసారి మ్యాట్, అలాంటివి చేస్తూ ఉంటాను. సో కష్టపడి ఈరోజు ఐలైనర్ పెడదాం అనుకున్నాను కానీ ఒక ఐ మీద ఒకలాగా ఇంకొక ఐ మీద ఇంకొకలాగా వచ్చేసింది. కానీ ఐఎమ్ జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మెంబర్స్ చెప్పారు కదా మీరు ఐలైనర్ పెడితే బాగుంటారు అని చెప్పి. ఇంకా మంచి ఐలైనర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, కొంచెం మేకప్ ఐటమ్స్ కూడా, ఐ మీన్ ఐస్కి సంబంధించి. ఫర్ ద ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ కాజల్ పెట్టాను కానీ అవి కళ్ళ కింద డార్క్ అవుతుందని చెప్పి నేను మానేశాను. సో మళ్ళీ మంచి బ్రాండెడ్ కాజల్స్ అలాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నాను నాయకాలో. వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి రెడీ అయిపోయాను. సో మేకప్ రొటీన్ అది లింక్, ఐ మీన్ ఫెస్టివ్ మేకప్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకవేళ కావాలంటే చూడొచ్చు. అది గెస్ట్ మేకప్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐలైనర్ కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తానికి అయితే ఏం కనిపించలేదు. మస్కారా పెట్టిన తర్వాత కొంచెం మంచిగా కనిపించింది అనమాట. మొత్తం ఈవెన్ అవుట్ అయిపోయింది. నేను ఎప్పుడు బేస్ ప్రోడక్ట్ ఎక్కువ పెట్టనండి, ఫౌండేషన్ కూడా చాలా సింపుల్గా పెట్టింటాను. అందుకని చెప్పి చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. లిప్స్టిక్ కూడా అంతే, నాకు రెడ్ షేడ్స్ అంత నచ్చవు. ఎప్పుడైనా వెడ్డింగ్స్కి
అలా వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటా. ఇలా కనిపిస్తుంది అనమాట నా బేస్. చాలా న్యాచురల్గా సింపుల్గా ఎంత తక్కువ ఫౌండేషన్ పెడితే అంత బాగుంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్నే మార్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు కొంచెం ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ తీసుకోవచ్చు. అండ్ డ్రెస్ వచ్చేసి చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, హర్ చాయిస్లో తీసుకున్నాను అని చెప్పి. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం మార్నింగ్ పంచామృతం స్టార్ట్ చేస్తున్నాము నైవేద్యానికి మమ్మీ వెరైటీస్ చేశారు, కానీ ఈ వీడియోలో చూపించే టైం లేదనమాట, లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను మిగతా రెసిపీస్ ఒక్కొక్క డిఫరెంట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో పంచామృతం చూడండి మీరు. సో పంచామృతానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే బాగా తీయగున్న బనానాస్ తీసుకోండి. ఫస్ట్ కర్డ్ వేసుకున్న తర్వాత ఫ్యూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని అందులో మనం షుగర్ అండ్ మిల్క్ వేసుకోవాలి. సో ఒకవేళ మీకు బనానాస్ ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఫ్రూట్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనలీ బనానా ఒకటే వేస్తే ఇష్టం. యాపిల్ లేదంటే ప్రొమగ్రనేట్ వేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే వేసేసుకోవచ్చు. తర్వాత హనీ వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. సో నైవేద్యానికి ఇది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మార్నింగే చూపించేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బేసిక్ మనం పంచామృతంలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే గీ, మిల్క్, షుగర్, బనానా అండ్ ఏదైనా ఫ్రూట్స్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి మనం బనానాస్ని కట్ చేసేసుకోవాలి. బనానాస్ కట్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేకండి, ఎందుకంటే చాలా పెద్ద లమ్స్ ఉంటాయి. సో మనకి ఇంకా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మనం వాటిని హ్యాండ్తో మ్యాష్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. మమ్మీ చేస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసేయండి. ఇక్కడ పంచామృతం అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేరే వెరైటీస్ చేశారు, లెమన్ రైస్ అది ఇది అని చెప్పి. సో అవన్నీ నేను షూట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. అది కూడా లెమన్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చెప్పా కదా లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. అండ్ ఆల్సో నైవేద్యానికి మేము పూతరేకులు వచ్చాయన్నమాట. మాకు దివాళీ పంపిస్తూ ఉంటారు కదా గిఫ్ట్స్. సో అది కూడా మేము నైవేద్యానికి పెట్టాము. కంపల్సరీ ఏం కాదు, మా దగ్గర ఉన్న స్వీట్స్ మేము పెడుతున్నాం అనమాట. ఇవి అసలు ఎవరు టచ్ చేయలేదు, ఎంగిల్ చేయలేదు కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెడదామని చెప్పి పెడుతున్నాము. సో ఇవి ఆత్రేపురం అనుకుంటా పూతరేకులు, డాడీ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. సో ఇవన్నీ మనకు జాగ్రత్త బెల్లంతో చేస్తారు కాబట్టి కొంచెం హెల్దీగా కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి, నాకు చాలా ఇష్టం అనమాట పూతరేకులు అంటే. నాకు బేసికలీ స్వీట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. కొంచెం పాల్కోవా కానీ కలాకండ్ లేదంటే మొత్తానికి స్వీట్స్ అయితే బాగా ఇష్టం. అందులోనూ పూతరేకులు అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. సో అవన్నీ నైవేద్యం పెట్టిన తర్వాత మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేశారు. సో మనం ఫస్ట్ లక్ష్మీ పూజ చేస్తాం కదా దివాళీ రోజు, అమ్మ కూడా అదే చేశారనమాట. మొత్తం అంతా దేవుడికి పూజ చేసేసారు. మా పూజ ప్రాసెస్ ఎప్పుడు ఏమంటారు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. మ్యాక్సిమం మమ్మీ రోజు ఇలాగే పూజ చేస్తూ ఉంటారు. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే సిల్వర్వి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయడం, ఫ్లవర్స్ ఇంకొంచెం ఎక్కువ వేయడం, ఇంకొంచెం ఎక్కువసేపు ప్రే చేయడం అలా చేస్తూ ఉంటారనమాట. నైవేద్యాలన్నీ స్పెషల్గా చేసి పెట్టడం అలాంటివి. అండ్ ఈరోజు అయితే నేను ఫుల్గా తినేసాను. ఇంకా మాకు తెలిసి ఒక 1 month నుండి ఫుల్గా లాగిస్తున్నాను. ఒక 2-3 kgs కూడా పెరిగాను. బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు నాకు, ఎందుకంటే నేను వెయిట్ పెరుగుతాను, తర్వాత వెంటనే వర్కౌట్స్ చేసి ఐ కెన్ మేనేజ్. నాకు దాని గురించి ఏం పెద్దగా టెన్షన్ లేదు, అది మాత్రం ఖచ్చితంగా చూసుకోగలను. సో అందుకే వెయిట్ మెయింటెనెన్స్ది కొంచెం డిలే చేస్తున్నాను, ఎందుకంటే నేనే కరెక్ట్గా ట్రాక్లో లేను. సో ట్రాక్లో లేనప్పుడు చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో మీకు ఇప్పుడు పూజ మొత్తం ఎలా జరిగిందో చూపించేస్తున్నాను.
ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేము దీపాల్లోకి ఆయిల్ పెట్టి తర్వాత ఒత్తులు వెలిగించాలి కదా, అందుకని చెప్పి అరేంజ్ చేసుకుంటున్నాము. సో బేసికలీ చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే అప్పటికప్పుడు చేస్తారు, లేదంటే 1 డే బిఫోరే మనకు ఒత్తులు తడిపి పెడతారనమాట ఆయిల్లో. మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాం ఇక్కడ. సో బేసికలీ మమ్మీ నాకు తెలిసి ఒక 5 days ముందే ఇవి మట్టి దీపాలు మనకు అమ్ముతూ ఉంటారు కదా, సో అక్కడ తీసుకొని వచ్చి 2 days వాటర్లో నానబెట్టారనమాట. అలా నానబెడితే ఏమవుతుందంటే ఆయిల్ పోస్తాం కదా, అది అబ్జర్వ్ అయిపోదు అనమాట దియాస్లోకి. సో మీరు కూడా అలా చేయండి, వెంటనే ఏమంటారు వాష్ చేసి తర్వాత ఒక 2 days వాటర్లోనే ఉంచండి, సో దట్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. అండ్ మేమైతే కొంచెం పెద్ద దీపాలే తీసుకుంటాము, సో దట్ బాగా వెలుగుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, చాలాసేపటి వరకు వెలుగుతాయని చెప్పి. సో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఆఫ్టర్నూన్ అరేంజ్ చేస్తే ఈవినింగ్ వరకు అలాగే తడిపి పెడతామన్నమాట ఒత్తుల్ని అందులో, సో దట్ ఒత్తులకు కూడా మంచిగా ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటాము. సో మనకి నాకు తెలిసి ఈ సీజన్లో చాలా మనకు వర్షాలు పడుతూ ఉంటాయి, అది అయిన తర్వాత గాలి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ప్రతిసారి. అంతే, మనం కష్టపడి దీపాలు అరేంజ్ చేయడము, బయటికి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఆరిపోవడము మామూలే కదా, ఇంకా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి దీపావళికి అయితే ఖచ్చితంగా దియాస్ అయితే వెలిగిస్తామండి మేము మాత్రం. క్రాకర్స్ నాకు గుర్తున్నంత వరకు మేము కూడా చాలా బాగా కాల్చేవాళ్ళం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, ఇంటర్ ఉన్నంత వరకు మంచిగా కాల్చేవాళ్ళము. అండ్ వన్స్ మేము న్యూ హౌస్ ఇప్పుడున్న హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా తగ్గించేసాం. నాకు తెలిసి ప్రాబ్లీ ఒక్కసారి చేసుకున్నట్టున్నాము, బికాస్ చిన్నప్పుడు అంటే మనకు అంత అవేర్నెస్ ఉండదు కదా. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మనము సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఆత్రం ఉంటుంది. కానీ పెద్ద అయిన తర్వాత మనమే అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. దీపావళి అంటే క్రాకర్స్ కాల్ చేసి మంచిగా సౌండ్స్ పెట్టేసి అలా కాదు. సో ఒక లైట్ అనమాట, మనలోనే కాదు సో మిగతా వాళ్ళకు కూడా ఒక పాత్ని చూపించడానికి అని నేను అనుకుంటాను. సో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ అనుకోండి, వీ హ్యావ్ టు సీ లైట్ ఇన్ ఎవ్రీ డార్క్ సిచ్యువేషన్ అంటారు కదా, అలా అనమాట. సో మీరు కూడా అవేర్నెస్ పెంచండి, ఎక్కువ క్రాకర్స్ కాల్చకండి. హలో, గుడ్ ఈవినింగ్. నేను సారీ వేసేసుకున్నాను అండ్ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ విత్ మై హెయిర్ స్టైల్. పైన మాత్రమే బ్రేడ్ చేసుకున్నాను, ఆబ్వియస్లీ కింద అవ్వదు, లేయర్ కట్ కదా, సో మొత్తం అంతా ఇలా కట్ అయిపోతుంది, మనకి ఎలాగో బ్రేడ్ అందదు కాబట్టి. సో లోపల దీపాలన్నీ అరేంజ్ చేసి పెట్టాము, ఇంకా వెలిగించలేదు. పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత వెలిగిద్దాం అనుకుంటున్నాం. పిన్ని వాళ్ళ పాతింట్లో ఆల్రెడీ పూజ అయిపోయింది, ఇంకా ఇక్కడ ఎనీ మూమెంట్ ఉంటారు. డాడీ పిక్ చేసుకోవడానికి వెళ్ళారు, 6 అవుతుంది అండ్ మమ్మీ పూజ కూడా రెడీ అయిపోయింది, మమ్మీ కూడా రెడీ అయిపోయారు. హాయ్ మమ్మీ. హాయ్, అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఎస్, పూజ అయిపోయింది కదా మనది. ఓకే, ఇంకా దీపాలు ఒకటే వెలిగించాలి అంతే కదా. అదే దీపాలు వెలిగించి కొన్ని పూలు కోసుకొస్తా. ఓకే, పూల అది పెడదాము అని మర్చిపోయాను. ఇప్పుడు మనకు టేబుల్ ఉంది కదా, అక్కడ కొంచెం ఫిల్ చేద్దామని చెప్పి నేనేమనుకున్నా అంటే మా ఇంట్లో ఒకటి కాపర్ ఏదో ఉంది, అందులో ఫ్లవర్స్ పెట్టి నా దగ్గర చిన్న క్యాండిల్స్ ఉన్నాయి పైన నా రూమ్లో, సో అవి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాము. సో చూద్దాం ఎలా జరుగుతుందో. ఫైనలీ ఇక్కడ మన ఐడియా ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక డెకరేటివ్ ఐటమ్ ఉందనమాట, మా మమ్మీ తిరుపతి నుండి మా అత్త వాళ్ళతో తెప్పించుకుంది ఇది. సో ఏదైనా స్పెషల్ అకేషన్స్ పర్టికులర్లీ దివాళీ వచ్చినప్పుడు తప్ప ఇది ఎప్పుడు యూజ్ చేయదన్నమాట. మమ్మీ ఎక్కడో పైన పెట్టేసి ఉంటుంది, అది కూడా ఈరోజు వీడియో కోసం తీసింది. నార్మల్ టైమ్స్లో అయితే అది దియమంటే ఏమవసరం పోవే అంటుంది నన్ను. సో ఈరోజు కొంచెం బాగుంటుంది, నేను డెకరేట్ చేస్తాను అనేసరికి ఇచ్చారనమాట. సో దీంట్లో నా ప్లాన్ ఏంటంటే, యూజువల్గా చూస్తూ ఉంటారు కదా మనకు అందరు ఎలా సెలబ్రేట్ చేస్తారు, పూలు వేసి వాటర్. నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, హోమ్ సెంటర్ నుండి అమెజాన్లో అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను, జూలీ డాలే బర్త్డేకి యూజ్ అవుతాయని చెప్పి. సో అవే ఇప్పుడు యూజ్ అవుతున్నాయి, ఇంకా అవి కొన్ని అలాగే ఉంటే మేము ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ వేసేసాం. మా ఇంట్లో ఫ్లవర్స్ చెప్పాల్సిన అవసరమే లేదు, స్టాక్ ఉంటాయి. మా మమ్మీ ఎప్పుడు నీకు ఫ్లవర్స్ కావాలి అనుకుంటే గార్డెన్లో కొన్ని దొరుకుతాయి అనమాట. గార్డెన్లో ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ఫ్లవర్స్ రావు, అందులో చాలా తక్కువ వస్తాయి. అండ్ పూజకైతే మమ్మీకి ఒక పక్కన కూడా సరిపోవు అవి, సో తెప్పిస్తూనే ఉంటారు. సో మా ఇంట్లో ఇంకా ఫ్లవర్స్ ఉంటాయన్న కాన్ఫిడెన్స్తో ఈ ప్లాన్ అమలు చేశాను. ఇంకా నేను Pinterestలో తర్వాత చూసాను రంగోలీ వేసి అందులో ఫ్లవర్స్ పెట్టి మంచిగా ఇవేంటి దియాస్ పెడతారు అని చెప్పి. సో అది నాకు పొద్దునే వచ్చింటే ఆ ఐడియా కూడా ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ దివాళీ రాకపోతుందా, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోబోతానా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్. సెలబ్రేషన్ అంటే చెప్పాను కదా, నా పర్సెప్షన్ సెలబ్రేషన్స్ అంటే క్రాకర్స్ కాల్చడం కాదు, ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, మంచిగా తినడం, స్వీట్స్ శుభ్రంగా వితౌట్ డైట్ ఎనీథింగ్. అండ్ ఇలా దీపాలు వెలిగించడం అంటే నాకు లిటరలీ చాలా ఇష్టం. అండ్ జూలీ డాలీ కోసం
కరెక్ట్గా వెయిట్ చేస్తాను. వాళ్ళు కూడా పాపం కరెక్ట్ టైంకి వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు అదే దీపాలు చిన్న చిన్నవి వెలిగిస్తున్నాం అనమాట. దీపాలు కాదు యాక్చువల్లీ ఇవి క్యాండిల్స్. మట్టి దీపాలు అయిపోయినాయి అండ్ మట్టి దీపాలు మనకు వాటర్లో ఫ్లోట్ అవ్వవు కదా, అందుకని చెప్పి క్యాండిల్స్ పెట్టాము. అండ్ ఇక్కడ నేను క్యూట్గా కనిపిస్తున్నా కదా. అండ్ ఇంకొకటి అడగడం మర్చిపోయాను, చాలా మెంబర్స్ అక్క జడ వేసుకో ఒకసారి చూడాలని ఉంది అన్నారు కదా. జడ కష్టం కానీ ఈ రఫ్ ఫ్రంట్ ఫ్లేట్ అయితే నేనే వేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పాల్సిందే ఎలా ఉంది అని చెప్పి, ఎందుకంటే యూజువల్గా నేను నార్మల్ పోనీ వేసుకుంటాను కానీ ఈరోజు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వేసుకున్నా కాబట్టి కామెంట్ సెక్షన్ నిండిపోవాలి అక్క సూపర్ ఉంది అని చెప్పి. ఓకేనా, మర్చిపోకండి ఎవరు. ఓకే గైస్, మేమైతే ప్రస్తుతానికి ఇక్కడ అరేంజ్ చేసేసాము. చూసారు కదా, చాలా బాగుంది కదా మమ్మీ. చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. మనది ఐడియా, అందుకే అంత బాగుంది. బాగున్నారా అందరూ? హ్యాపీ దివాళీ అందరికి. సబ్స్క్రైబర్స్ మొత్తం మా ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాం. అందరికి హ్యాపీ దివాళీ. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సో ఇప్పుడు మెయిన్ దీపాలు ఇంకా ఉన్నాయి, బయట ఏం పెట్టలేదు. ఇప్పుడు కొంచెం చీకటి పడింది కాబట్టి ఇప్పుడు పెట్టేసి బయట పెట్టాలి. ఎంత మాత్రం ఉంటాయో తెలీదు, మన ట్రై అయితే మనం చేయాలి. మేము అన్ని అరేంజ్ చేసుకుంటాం. గాలి అందరికి అంతే, నాకు తెలిసి మాక్సిమం అట్లనే ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, కొత్తింటి దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు అవి చేసేద్దామా? ఇవి చేసేద్దాం. ఫైనలీ ఇట్స్ టైమ్ టు లిట్ ఆర్ ఒరిజినల్ మట్టి దియాస్ కదా, దీపాలు. సో ఇక్కడ మట్టి దీపాలు వెలిగించిన తర్వాత మా కష్టాలు చూడాలి మీరు. వెలిగించడం ఒక ఎత్తు అయితే అవి బయటకి తీసుకెళ్ళి పెట్టడం ఇంకొక ఎత్తు. బయటకి తీసుకెళ్ళి పెడుతుంటే ఆరిపోతున్నాయి. మేము మ్యాక్సిమం ట్రై చేసాము వెలిగించి పెట్టడానికి, సో అది అవ్వలేదన్నమాట. ఆయిల్ కూడా కారిపోతుంది మేము సపరేట్గా తీసి పెడుతూ ఉంటే. సో మా మమ్మీ ఏం చేశారంటే విండోస్కి మనకు షేడ్స్ వస్తాయి కదా, ఆ షేడ్స్ మీద కొన్ని పెట్టారు. లేదంటే ఊరికి గేట్ దగ్గర పెడుతుంటే, యూజువల్గా అయితే మేము గేట్ దగ్గరే పెట్టేస్తాం ఎందుకంటే ఇల్లంతా కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. సో మా మమ్మీ మళ్ళీ ఏదో ముత్యాల ముగ్గులాగా దాన్ని రౌండ్ పెట్టి అలా చేద్దాం అన్నారు. సో అది కూడా ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి. చేయందంటూ ఏమీ లేదండి, దీపాలు ఉంటే చాలు కాసేపు అన్నా, ఎందుకంటే ఆయిల్ పోసి అంత కష్టపడి పెట్టాం కదా. సో బయటకు వస్తేనే ఇంకా మనం గాలి సహకరించదు మనకు, విండ్ తప్పదు. ఇంకా అందరి దీపావళి ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. మనం పెట్టడము అవి ఆరిపోవడము, అలా అని ఆర్టిఫిషియల్ లైట్స్ పెడితే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. మా మమ్మీ అసలు ఆర్టిఫిషియల్ పూలు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి కదా, ఇప్పుడు బయట మేము వేసాం కదా, ఇంట్రోలో చూసుంటారు. సో ఆ డెకరేషన్వి పెడతా అన్నా ఒప్పుకోదు. ఆర్టిఫిషియల్ ఒరిజినల్ తెప్పిస్తా కావాలంటే అంటుంది. అలా అనమాట మమ్మీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే అస్సలు ఒప్పుకోదు. సో ముఖ్యంగా పండగలకి అయితే ఖచ్చితంగా ఇంకా ఫ్రెష్ ఫ్లవర్సే కావాలంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ట్రై చేసాం ఇంకా పెట్టడానికి. ఇంకా చేసిన ప్రయత్నాలన్నీ అన్సక్సెస్ఫుల్ అవ్వడంతో మళ్ళీ మనకు మెయిన్ డోర్ వస్తుంది కదా, మెయిన్ డోర్ దగ్గర సర్కిల్ ఒకటి ఫామ్ చేసి అక్కడ పెట్టేశాము. సో ఇక్కడ ఇదంతా మొత్తం ఇక్కడ దీపాలు పెట్టడం అయిపోయేసరికి నాకు తెలిసి అరౌండ్ 7,000 వరుసగా ఆరిపోయినాయి. నాకు ఈ క్లిప్పింగ్ చూస్తా అంటేనే నవ్వు వస్తుంది, బట్ దట్స్ ఓకే. 7:30 అలా అయింది ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత. నెక్స్ట్ మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ తోరణాలు ఎక్స్ట్రా ఏవో ఉంటే అవన్నీ కట్ చేసేసాము. సో అదంతా మీరు ముందర చూస్తారు, ఆగండి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనలీ వి మేడ్ ఇట్ టు పిన్నీస్ హౌస్. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట మనం గృహప్రవేశం అప్పుడు కట్టాం కదా తోరణాలు, అవి అలాగే ఉన్నాయి. సో ఫస్ట్ అవి తీసేసాము, ఎందుకంటే ఎండిపోయినవి ఇంటికి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు కాబట్టి అవి కట్ చేసేసాం మేము. మాకు అసలు తీయడానికి అవ్వట్లేదు. సో మా ప్లానింగ్ ఏంటంటే హౌస్లో ఎక్కడ మనము మూలికలు కొట్టకూడదు అని చెప్పి అందుకు చాలా చిన్నవి పెట్టించాము. అవి మళ్ళీ టచ్అప్స్ అప్పుడు తీసేస్తారులేండి, తీసేసి మళ్ళీ వెనీర్ పాలిష్ జస్ట్ అలా టచ్అప్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేస్తామని చెప్పారు. సో ఫస్ట్ వెళ్ళిన తర్వాత ట్రోలిస్టెట్ బయట పెట్టేసాము.
చేసేసాము. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ తులసి చెట్టు కదా, బయట పెట్టి రోజు వాటర్ పోయాలని చెప్పి బాబాయ్ వస్తూ ఉంటారు చూసి వెళ్ళడానికి, అప్పుడు వాటర్ పోస్తున్నారంట. కానీ ప్లాంట్స్కి బయట పెట్టి సన్లైట్ తగలడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మా కష్టాలు ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా కొత్తిల్లు అన్నాక నార్మలే కదా. సో ఈ పూలు ఒకటే తీయలేదు. అండ్ దట్టు మాలలు అయితే చాలా హెవీగా ఉన్నాయి. మీరు గృహప్రవేశం సిరీస్ చూసింటే మీకు అర్థమైపోతుంది, ఎంత తీసినా రావట్లేదు. ఇంకోపిక లేక మొత్తం కట్ చేసేసాను అనమాట, కింద పడిపోయాయి. అండ్ హౌస్ హెల్ప్ వాళ్ళు మార్నింగ్ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఒక పక్క మేము ఇలా చేస్తుంటే ఇంకొక పక్క డాలీ వాళ్ళు దీపాలు అవి ఇవి అరేంజ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేయాలి కదా, చాలా మినిమం ఫొటోస్ ఉన్నాయన్నమాట. వెండివన్నీ తీసి పాతింట్లోకి తెచ్చేసాం మేము, బికాజ్ అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అని చెప్పి. బై ద వే రెఫ్రిజిరేటర్ చెప్పాను కదా వెంటనే వచ్చేస్తుంది అని చెప్పేసి, శాంసంగ్ అనమాట ఇది. నాకు మోడల్ అంత ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ 650 లీటర్స్ అనుకుంటాను. ఒకవేళ నాకు ఆన్లైన్ దొరికితే నేను కింద లింక్ చేసి ఉంటాను. ప్రైస్ వాజ్ అరౌండ్ 75,000 అనుకుంటాను. ఐ డోంట్ నో, ఇక్కడ ప్రైస్ చూపించినట్టున్నా. ఓకే 79,000. కానీ మనకు ఆఫర్స్లో ఉంటుంది నాకు తెలిసి, మాట్లాడితే ఒక 4,000 అలా రెడ్యూస్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ కూడా సేమ్ కష్టం అండి. మన ఇంటి సైడ్ అయినా పక్కన ఇల్లులు ఉన్నాయి కాబట్టి గాలి కొంచెం ఆగింది, కాసేపు అన్నా ఉన్నాయి. కానీ పిన్ని వాళ్ళ ఇంటికి అటు ఇటు పెద్దగా హౌసెస్ లేవు కాబట్టి గాలి ఇంకా ఎక్కువ వస్తుంది. సో దేవుడి దగ్గర పెట్టేసి అది అయిన తర్వాత మళ్ళీ తులసి చెట్టు దగ్గర మేనేజ్ చేసాము పెట్టడానికి, కాసేపు అన్నా నిలబడతాయని చెప్పి. సో అలా మినిమల్ జస్ట్ క్యాజువల్గా పూజ అయితే చేసేసాము. చెప్పాను కదా ప్లాన్స్ వేరే ఉండే, ఈ పాటికి కొత్తింట్లో సెటిల్ అయిపోయి ఉంటే ఇంకా మంచిగా చేసేవాళ్ళం మేము. మంచిగా అంటే అదే చెప్తున్నా కదా, లైట్ క్రాకర్స్ అయితే కాల్చేవాళ్ళం ఫస్ట్ దివాళీ కాబట్టి. ఐ మీన్ కాకరొత్తులు అంటారు కదా, అవైతే కాల్చేవాళ్ళం అనమాట మంచివి. నాకు డమ్ డమ్ అనేటివి అయితే ఇంకా అస్సలు నచ్చదు. ఇక్కడ పిన్ని పూజ చేస్తున్నారు, ఇలా సింపుల్గా చేసుకున్నాం అంతే. గైస్ ప్రస్తుతానికి పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఉన్నాము, ఇంకా మాకు టైం పడుతుంది. సో ఈ వీడియో ఇంకా ఎడిట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా చాలా పని ఉంది నాకైతే. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు ప్రగతి గారు, ప్రవల్లిక యశ్వంత్ గారు, సారా సుష్మిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సారా శరణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ క్రాకర్ సౌండ్ అస్సలు వినపడదులేండి ఇప్పుడు. సో ఐమ్ గోనా ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ పాపం ఈ సౌండ్స్కి అయితే కుక్క పిల్లలు కార్కి ఉన్నాయి తెలుసా అండి, చాలా దాక్కుంటున్నాయి. సో ఎవరు పెద్ద సౌండ్ వచ్చే క్రాకర్స్ అయినా అట్లీస్ట్ సౌండ్ వచ్చేటివి అయితే కాల్చకండి. నార్మల్ కాకర్ కూడా అయితే ఇట్స్ ఫైన్. మేమేదో చిన్నప్పుడు కాల్చామంటే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మేము చాలా తగ్గించేసాము. ఇప్పుడైతే అసలు లేదు, మీరే చూస్తున్నారు కదా. సో మనమే అవేర్నెస్ పెంచాలి. సో సే నో టు క్రాకర్స్. చిన్నవి అయితే పర్లేదు, డౌన్ అని సౌండ్ వచ్చేటివి అయితే వద్దు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ I will see you in my next vlog. Bye guys.